హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అదిరెడ్డి రుచులు. నెత్తళ్ళు కోడిగుడ్డు ఇగురు బాబ్బా ఏమన్నా ఉంటుందండి కర్రీ. అసలు ఎంత అన్నం కలుపుకొని తింటున్నా కానీ అలా తింటూనే ఉంటాము. దానికి తోడు మంచి చిక్కటి రసం ఉండాలి. కథ స్టెప్ నెంబర్ 1 ఇది మంచిగా కడిగి నానబెట్టుకోవటము. స్టెప్ నెంబర్ 2 గుడ్లు ఉడకబెట్టుకోవటం. గుడ్లలో కూడా 3 మినిట్స్ 6 మినిట్స్ 9 మినిట్స్ ఉడకటం అనేది ఉంటుందని చెప్పాను కదా. 6 మినిట్స్ ఉడకబెట్టండి చాలు. వడబోసి పిసికి తీసుకొచ్చాను, ఆ చుక్కను కూడా నీళ్ళు లేకుండా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకోండి. మనం ఎంత వండుతామో అంత కొంచెం ఆయిల్ పడుతుంది ఇందులో. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. కర్రీ వండేది 2-3 రకాలు ఉంటుందండి. అందులో ఫస్ట్ టైపు బాగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటే గిన్నెలో అన్ని ఖతం చేయడానికి ట్రై చేస్తారు. లైక్ మీ సిమ్ చేస్తున్నాను, ఆయిల్లో ఫ్రై చేస్తున్నా. ఈ వాసనకి పక్కింటోళ్ళకి ఎదురింటోళ్ళకి పిచ్చిలేస్తుందండి. అంటే తినేవాళ్ళు అయితే మాత్రం. నేను మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేస్తున్నాను. మరీ కట్టెల్లాగా వేగకూడదు. ఇది కూడా లైట్గా కలర్ వచ్చింది చూసారా, తీసేయండి. దీని తర్వాత మనకి ఉడకాలి, ఇంకా వేగకూడదు. సో ఈ కలర్ చాలు. జస్ట్ ఒక 2 మినిట్స్ వేగింది. లైట్గా వెరీ లిటిల్ పసుపు వేస్తున్నాను, ఎక్కువ వేయద్దు. ఎందుకంటే ఆయిల్ నల్లగా అయ్యి కలర్ మారిపోతుంది. నేను జస్ట్ ఇది వేగటానికి. ఆ లైట్గా పసుపు కూడా వేయకపోతే మనకి గుడ్డు వేగటానికి చాలా టైం పడుతుంది, కలర్ రావడానికి. మనకి లైట్గా కలర్ వస్తే చాలు. జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అంతే. ఇంకేం వేయదు. అవి వేసి చిట్టుపట్లు ఆడుతుంటే ఇదిగోండి దాదాపు 1/2 కిలో ఉల్లిపాయలు అండ్ ఒక 3 పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు ముందే వేయండి. పచ్చిమిరపకాయలు ఇందులో ఎట్లా అవ్వాలంటే పేస్ట్ అయిపోవాలి. సిమ్ చేసేస్తా, సిమ్మే ఉంది. అదే ఆయిల్లో మనకి ఎండు చేపలు వేయించేసాము, గుడ్లు వేయించేసాము. అదే ఆయిల్లో ఉల్లిపాయ వేసాము, అదే గిన్నెలో. ఇప్పుడు ఏం చేస్తారంటే ఉల్లిపాయ వేగాలంటే ఉప్పు వేసుకుందాం. 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్, 1.5 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నా 1/2 కిలో ఉల్లిగడ్డలకి. దీంట్లో మెయిన్ టేస్ట్ మనం కలుపుకునేదంతా ఉల్లిపాయనండి. అందుకని ఉల్లిగడ్డలు తీసుకోండి. ఉల్లిపాయ ఏ ఉల్లిపాయ తీసుకుంటారు? తెల్ల ఉల్లిపాయ కన్నా ఎర్ర ఉల్లిపాయ కలర్ బాగుంటుంది, వండినాక ఘాటు బాగుంటుంది. మూత పెట్టేసా, ఉడుకుద్ది, వేగుద్ది. ఒక 1.5-2 మినిట్స్ అంతే. మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. దీంట్లో ఈ కర్రీలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఉల్లిపాయ వీలైనంత మగ్గిపోవాలి, ఇట్లా మీగడ లెక్క అవ్వాలి ఇంత కొంచెంకి. అది మెయిన్ ఉద్దేశం. ఒక 3-4 నిమిషాల పాటు ఉల్లిపాయ ఇట్లా వేగి సగం కలర్ వచ్చింది చూసారు, లైట్ బ్రౌన్ షేడ్లోకి, లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి టర్న్ అవుతున్నప్పుడు మనకి నెత్తళ్ళు కూడా ఉడకటం వేగటం అనేది అవసరం. సో వేసేస్తున్నా మళ్ళీ 1 నిమిషం పాటు. సో ఈ నెత్తళ్ళలో మీకు సరిపోయినంత కారం కూడా వేసేయండి. నేనైతే ఇప్పుడు 2 టీ స్పూన్స్ వేసాను. సో కొంచెం కారము ముక్కకి ఉల్లిగడ్డకి పట్టిన తర్వాత ట్విస్ట్. నేను పాట్లో కెటిల్లో ఒక 1 కప్పు వాటర్ పెట్టేసి వచ్చాను. ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి తప్పితే ఇందులో ఏదీ ఉండదు. కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అది వండే విధానం వల్ల మాత్రమే వస్తుంది. సో వండే విధానాన్ని దయచేసి తప్పకుండా పాటించండి. మనకి 3 మినిట్స్ గుడ్డు కూడా ఉడకాలి కదా, వేసేస్తుంది. కర్రీలో వీలైనంత వరకు నీళ్ళు ఎప్పుడు పోయాల్సి వచ్చినా వేడి నీళ్ళే పోయండి. సిమ్లో ఉంది. నేను ఒక 1 కప్ వాటర్ పోసాను, అంటే అప్రాక్సిమేట్లీ 70 ml ఆఫ్ వాటర్ పోసాను. దీన్ని కదుపుతున్నాను, దగ్గరకు అంటున్నాం, కేరళ స్టైల్. ఇలాగ సిమ్లో మూత పెట్టి 7-10 నిమిషాల వరకు ఉడకబెట్టచ్చు. ఇదిగోండి ఇంకొక 3 నిమిషాల్లో దింపుతామనగా ఇప్పుడు వేస్తున్నా వెల్లుల్లి. ఇన్ని వెల్లుల్లి వేస్తేనే ఆ కర్రీకి ఆ టేస్ట్. 3 మినిట్స్ ముందు అంటే మనం ఏ ఘాట్ అయితే బాగా వేగటం ఉడకటం వల్ల ఉల్లిపాయల్లో తీసేసామో దాన్ని పైనుంచి వెల్లుల్లి రూపంలో యాడ్ చేస్తున్నాం. అయిపోయింది. ఒకసారి ఉప్పు చూడండి. 3 మినిట్స్ అయ్యింది. నూనె బయటకు వస్తుంది చూసారా. ఇప్పుడు ఇంకా వాటర్ అనేది తడి చుక్క అనేది లేదు. మా అక్క చెప్పినట్టే చేసిన. ఉల్లికాడలు, కొత్తిమీర. ఉల్లికాడలు ఉంటే వేయండి, లేకపోతే లేదు. కొత్తిమీర కూడా కనిపించినంతగా మగ్గిపోతేనే ఈ కూరలో టేస్ట్. అన్ని ఫార్ములాలు ఒకలాగా ఉండనట్టు అన్ని కర్రీస్లో రకరకాలుగా మారుస్తాం. కొన్నిట్లో అసలు ఉల్లిపాయ వేగొద్దంటా, నేను కసకస అనాలంటాను. ఇదండి మన కర్రీ అయిపోయింది, తీసి పెట్టుకుందాం. ఇదిగోండి ఎండ్రోయ్, చక్కగా ఉడికిపోయింది. సూపర్.